మీడియాలో పోస్టులు పెట్టి మీ పైచాచిక ఆనందాన్ని మీ దుర్మార్గాల్ని ఇంకా మీరు బట్టబయలు చేసుకుంటున్నారు. అవన్నీ కూడా కట్టబెట్టండి. రంగనాయకమ్మ గారి మీద పెట్టిన సోషల్ మీడియా పోస్టు దగ్గర నుంచి ప్రతి మహిళ మీద, ప్రతి చెల్లి మీద, ప్రతి తల్లి మీద మీరు పెట్టిన సోషల్ మీడియా పోస్టులు కానీ, ప్రతి కార్యకర్త మీద, నాయకుడి మీద, ప్రజల మీద మీరు చేసిన పైచాచిక దాడులన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాలి. చట్టం తన పంతాన్ని చేసుకెళ్తుంది. ఏ కలుగుల్లో ఉన్నా లాక్కొస్తాం, అన్నిటికీ సమాధానం చెప్పిస్తాం. సజ్జల, ఇంకా నీ పిచ్చి ప్రలాపంలో, నీ పిచ్చి మాటలో ఇవన్నీ కూడా కట్టిపెట్టు. అన్నిటికీ సమాధానాలు ఉంటాయి. మేము చేసేది వైల్డ్ ఆరోపణలు కాదు, ఉన్న వాస్తవాలను చెప్తున్నాం. మేము టెర్రరైజ్ చేసే పరిస్థితి లేదు. రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మీరే టెర్రరైజ్ అవ్వబోతున్నారు. దేశం ఉలిక్కిపడద్దు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆల్రెడీ లండన్లోనే ఉలిక్కిపడి టీవీలు పాల్గొడుతున్నాడని తెలిసింది. కాబట్టి ఇంకా ఈ పిచ్చి ఆలోచనలు, పిచ్చి మాటలు మానేయమని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాను. కేంద్ర బలగాలు ఉన్నాయి, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉంది. ఆల్రెడీ డీజీపీ మీద పడి ఏడుస్తూ ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ మీద పడి ఏడుస్తూ ఉన్నారు, మా మీద పడి ఏడుస్తూ ఉన్నారు. 5వ తారీఖు ప్రెస్ మీట్ ఇవాళ పెట్టాడయ్యా. 5వ తారీఖు పెట్టు సజ్జల ఈ ప్రెస్ మీటు. మీరు 4వ తారీఖు పెట్టే ప్రెస్ మీట్ ఇది. 4వ తారీఖు సాయంత్రం రావాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డిది ఇవాళ వచ్చింది. మీ మాజీ మంత్రులు మీరు 4వ తారీఖు సాయంత్రం ఏడవలసింది ఇవాళ ఏడుస్తున్నారు. ఈ పిచ్చి ప్రలాపంలో మానండి. ట్రాన్స్పరెంట్గా కౌంటింగ్ ప్రక్రియ జరగాలనే సిఎస్ని మార్చమన్నాం. సిఎస్ మీద ఉన్న అవినీతి ఆరోపణలు, భూదందాలు ఇవన్నీ కూడా ఏదైతే యంత్రాంగాలు భ్రష్టు పట్టించి ఎప్పుడో ఈవీఎం పగిలితే లోకేష్ బాబు చెప్పేదాకా ఈ వాస్తవాలు బయట రాలేదంటే ఏ విధంగా చీఫ్ సెక్రటరీ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టాడు, ఒత్తిడి చేశాడో ఇవన్నీ కూడా ఎన్నికల ఫలితాల అనంతరం సమీక్షలో బయటకు వస్తాయి. ప్రతి దానికి సమాధానం చెప్పాలి. ఎక్కడ ఏ కలుగుల్లో దాగున్నా లాక్కొస్తాం, అనుభవిస్తారు, మూల్యం చెల్లించుకుంటారు.